ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మెయిన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి ఉంటుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నవి ఉంటాయి, వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంది. ఎప్పటి నుండో ప్రమోషన్ రాదు అనుకున్న ప్రమోషన్ ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మంచిదని చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. మంచి రొటేషన్స్ బాగుంటాయి. నలుగురితో పాటు మీరు అన్నట్టుగా ఉండకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవుతాయి. ప్రభుత్వ టెండర్స్ వేసేవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కూడా ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వదేశం కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఆర్జించగలుగుతారు. మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్త వహించాలి. అందరినీ నమ్మి ముందుకెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ధన నష్టం అనేది ఎక్కువగా సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. మిత్రులతో కానీ బంధుమిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. విభేదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే కొన్ని పనుల వలన వారిని ఇబ్బందికరంగా మారే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పొచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ఎప్పటి నుండో రాదు అనుకున్న సీటు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. లేదా నోటిఫికేషన్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగం లాభిస్తుంది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏ నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి వృషభంలో గురువు అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 18, 2025 వరకు వక్రించి ఉన్నారు. కాబట్టి వీరికి మంచి కాలమేనని చెప్పవచ్చు. ఏ విషయాన్ని సరే ఆచితూచి వ్యవహరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.